నమస్తే అండి అందరికీ. మేమైతే ఇవాళ అప్పనపల్లి అయితే వెళ్తున్నాము. అక్కడ బాలాజీ స్వామివారిని సందర్శించడానికి. చూసారు ఎంత అందంగా ఉన్నాయో వచ్చే దారిలో కొబ్బరి తోటలు అనేవి. చక్కగా అయితే అనిపించింది మాకు. ఇదైతే శ్రీ బాలాజీ స్వామివారి యొక్క నూతన ఆలయం అన్నమాట. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి, పాత ఆలయము అలాగే నూతన ఆలయము. మేము వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్ళాము. సో మాకు రూమ్ అయితే ఇక్కడే దొరికింది. స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. పక్కనే గోదావరి నది. నేను రూమ్ని వీడియో తీయడం మర్చిపోయాను, సో సారీ. రూమ్ అయితే కొంచెం పురాతనంగా ఉంది, కాకపోతే 2 రూమ్స్ ఒక వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే మేము ఈ వీడియోలో అయితే నేను లోపల భాగాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ అయితే నిత్య అన్నదానం జరుగుతుంది రైట్ సైడ్లో అన్నమాట. పెద్ద తిరుపతిలో అన్నదానం జరగడానికంటే ముందు కూడా నిత్య అన్నదానము ఇక్కడే మొదలు పెట్టారంట. ఇక్కడ జరిగినాకని పెద్ద తిరుపతిలో స్టార్ట్ చేశారంట. అండ్ దెన్ ఇలా చూసారా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే అక్కడ కనిపిస్తుంది కదండి, అదే గోదావరి నది. చాలామంది భక్తులు అయితే ఈ గోదావరి నదిలో స్నానం చేసి ఈ వెళ్ళే దారిలోనే ఉంటుంది కేశఖండనశాలకు మార్గం అని చెప్పేసి. ఈ దారిలోనే పాత దేవాలయం ఉంటుందన్నమాట. ఈ గోదావరి నదిలో స్నానం చేసి కేశఖండనం చేయించుకొని మళ్ళా గోదావరి నదిలో స్నానం చేసి నూతన ఆలయానికి అయితే వెళ్తారనమాట. గోదావరి యొక్క అందం అయితే చాలా బాగుంది. ఇక్కడ చేయడానికి చూడండి, ఈ బాబు చేస్తున్నాడు. వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ మంచిగా అనిపించింది. ఇదైతే పాత ఆలయం అనమాట. ఈ పాత ఆలయంలో అయితే ఒక అరచేతిలో సరిపడినంత వెంకటేశ్వర స్వామి బాలాజీ రూపంలో అయితే ఉన్నారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందన్నమాట. పాత ఆలయం దగ్గరే కేశఖండనం చేస్తారు. ఆ తర్వాత ఇది నూతన ఆలయంలోనే అద్దాల మేడ. అలాగే ఇదైతే భోజనశాల అనమాట. ఇక్కడ భోజనం అయితే ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా భోజనం పెడుతూనే ఉంటారనమాట. ఇక్కడ వచ్చిన కొంతమందికి కూడా ఎంత బాగా సర్వ్ చేస్తున్నారంటే చాలా బాగా సర్వ్ చేశారు. ఈ వీడియోలో అయితే ఇది కనిపిస్తుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మేము లేచినాక మేము చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము, కొంచెం లేట్గా లేచాము. తర్వాత ఈ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మనం రూమ్ తీసుకున్న చోట నుంచే కొత్త ఆలయంలోకి మార్గం ఉంది. మా వారైతే కనుక్కుంటున్నారు, ఆ మార్గంలోనికి వెళ్తున్నాం అనమాట. ఇలా లోపల నుంచి వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది. చుట్టూ కూడా కొబ్బరి తోటలే. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ గ్రామానికి వెళ్ళడానికి అయితే మనకి అమలాపురం నుంచి అయితే 13 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇలా అంటే బొడసుకుర్రు ఫెర్రీ అనే ఊరు నుంచి వెళ్తే 13 కిలోమీటర్స్. అలాగే అంబాజీపేట ఊరు మీద నుంచి వెళ్తే 35 కిలోమీటర్స్. మామిడి కుదురు నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందన్నమాట. మేమైతే అమలాపురం నుండి భీమవరం వెళ్ళే బస్సు ఎక్కాము. భీమవరం వెళ్ళే బస్సు పాసర్లపూడిలోని కొండాలమ్మ చింతలో అయితే దిగామన్నమాట. ఈ కొండాలమ్మ చింత దగ్గర నుంచి ఈ అప్పనపల్లి గ్రామం అయితే ఓ 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అక్కడ ఆటో సర్వీసెస్ అనేవి ఉంటాయి, మనము ఆటోలో రావచ్చు. రీజనబుల్ ప్రైస్కి అయితే మనల్ని తీసుకొస్తారు. ఇదైతే మేము కొత్త ఆలయంలోకి వెళ్తున్నాం కదా, నిజంగా ఇక్కడ ఉన్న శిల్పాలు ఉన్నాయి కదా, అవి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేను ఈ గ్రామం గురించి చెప్పినప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, అది పాత ఆలయంలోని ధ్వజస్తంభం. ఈ ఆలయాన్ని కట్టించడానికి ముందు ధ్వజస్తంభం కోసం కొనడానికి వెళ్ళారనమాట. వాళ్ళు మాట్లాడుకున్న బేరం కుదరక మానేసుకుని వచ్చేసారంట. బేరం సెట్ అవ్వక తర్వాత కొన్ని రోజులకి ఆ గోదావరి నదులు కొట్టుకొచ్చిందంటే ఆ ధ్వజస్తంభానికి కావాల్సిన చెట్టు. అది చాలా ఆశ్చర్యంగా భావించారనమాట. ఇక్కడ కొబ్బరికాయలో స్వామివారు వెలిచారన్నాను కదా. ఎలా అంటే ఆయన యొక్క నామాలు ఒక భక్తునికి అయితే కొబ్బరికాయలో కనిపించాయంట. సో రామనాథ స్వామి అనే వ్యక్తికి ఆయన అయితే ఈ ఆలయ నిర్మాణానికి చాలా కృషి చేశారు. ఆయన నిస్వార్థ సేవ వలన అంట ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం జరిపేవారంట. అప్పుడు చాలామంది జనాలు చాలా బాగా వచ్చారంట. బాలాజీ టెంపుల్ ఇలా కొబ్బరికాయలు వెలిచారని చెప్పేసి ఈ టెంపుల్ని చూడడానికి చాలామంది భక్తులు రావడంతో ఆదాయం కూడా బాగా వచ్చిందంట. తర్వాత కొన్ని రోజులకి గవర్నమెంట్ తన పరిధిలోకి తీసుకుని పాతగా అంటే పురాతనంగా జరుగుతున్న కొన్ని పథకాలను నిలిపివేసింది. సో అలాంటి మార్పిడికి జనాలు అడ్జస్ట్ కాలేక చాలా తక్కువైపోయారంట. గుడికి వచ్చే ఆదాయం కూడా తక్కువైపోయిందంట. దెన్ తర్వాత మళ్ళా ఈ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడే మళ్ళా
పాత పద్ధతులు మళ్ళీ అవలంబించేశారంట. అంటే నిత్యము అన్నదానం జరగడము ఇలాంటివి. తర్వాత నార్మల్గా ఎప్పుడు వచ్చేలాగానే జనాలు వస్తున్నారు. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇక్కడ వెళ్ళొచ్చారని చెప్పేసి చూసారా, చుట్టూనే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. గుడికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇలా మేము పైకి ఎక్కి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. కింద కూడా జనాలు నార్మల్ డేస్లో కూడా చాలా బాగా వచ్చారు. స్వామివారి యొక్క విగ్రహమూర్తి ఉంది కదండి, ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మైండ్ అంతా ప్లెజెంట్గా ఉంది. ఎంత బాగా అనిపించిందంటే మనకున్న టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోవచ్చు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు. వెళ్ళడానికి దూరం అని అనుకోకుండా తప్పకుండా టైం స్పెండ్ చేయాల్సిందే అనమాట. ఈ గోదావరి పక్కనే ఇది ఉండడము, టెంపుల్ నిత్యము అన్నదానం జరగడము, ఒక మంచి అట్మాస్ఫియర్స్ చుట్టూ నిజంగా ఒక డివైన్ ఆరా అనమాట మన చుట్టూ ఉంటుంది. మనము ఇలాంటి ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ గంట మ్రోగుతుంది కదా, అలాంటి గంటలు విన్నప్పుడు కూడా మన మనసు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోయి చాలా ఆనందపడుతుందంట. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ప్రశాంతతను కల్పిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా మనసు బాగోలేనప్పుడు కానీ, అలజడిగా ఉన్నప్పుడు కానీ, మనకి సమీపంలో ఉన్న ఆలయాన్ని చేరుకున్న కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా చాలా క్యూర్ అవుతుంది. ఆలయాలను సందర్శించినప్పుడు మానసిక ప్రశాంతత అనేది చేకూరబడుతుంది. ఇక్కడ చూసారా, ఈ విగ్రహాలు ఎంత ఒరిజినల్గా ఉన్నాయంటే నేను నిజంగా వెళ్ళి చూసినట్టు అనిపించింది నాకైతే. ఆ విగ్రహాలను అంత రియలిస్టిక్గా ఉన్నాయి. తర్వాత నేను ఉదయము మాకు 9:30 అయింది మాకు స్వామివారి యొక్క దర్శనము అవన్నీ అయిపోయాక. ఎగ్జాక్ట్ 9:30కి భోజనం అనేది ఇక్కడ స్టార్ట్ చేసేసారు. ఐఎమ్ రియల్లీ మెస్మరైజింగ్. నేను అంటే ఒక టైం అంటే కొంచెం లేట్ అవుతుందేమో బహుశా అని అనుకున్నాను. బట్ 9:30కి షార్ప్ 9:30 అని రాశారు. 9:30కి ఎలా పెట్టారా అనిపించింది. ఈ ఆలయంలోని కొన్ని వృక్షాలు వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ఫలితాన్ని అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మేము ఈ ఆలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయము అంతర్వేది అయితే చేరుకున్నాము. అంతర్వేది గురించిన మరింత సమాచారం నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్పనపల్లి వెళ్దాం అనుకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్.